నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్రపరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదంచ హస్తామలకం సురేశం తం తోటకం కవార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. నారాయణుడు, ఆయన కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి కుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుని కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుని కుమారుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడాను వాళ్ళు కుమారులే కానీ కుమారతుల్యులు. అంటే సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు శిష్యుడు గురువు యొక్క కరకమల సంజాతుడు అని చెబుతాం. మిగతా పరంపర అంతా కూడా కరకమల సంజాతులైనటువంటి వాళ్ళు, శిష్యులు అయినటువంటి వాళ్ళు. శంకరాచార్యుల వారు అద్వైత మతాన్ని ప్రబోధించాడు. ఆయన వ్యాసుల వారు వ్రాసినటువంటి గ్రంథాలకు అన్ని మతాల వాళ్ళు తమకు అనుగుణంగా వ్యాఖ్యానించారు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత మతాల వాళ్ళు తదితరులు కూడా తమ భావాలకు అనుగుణంగా ఆయనకు రచనలకు వ్యాఖ్యానం చేశారు. శంకరాచార్యుల వారు అన్నింటికీ కూడా అద్వైతపరమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఇవాళ వ్యాస పూర్ణిమ, వ్యాసుడు ఉదయించినటువంటి రోజు. అలానే దీన్ని గురు పూర్ణిమ అని అంటారు. అంటే సన్యాస సంప్రదాయం వచ్చినటువంటి సమయం కాబట్టి. అయితే ఏమిటంటే ధర్మశాస్త్రాలలో కొన్ని చోట్ల కలియుగంలో సన్యాసం పనికిరాదు అని అన్నారు. కానీ శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దేశం యొక్క పరిస్థితులను చూసి అవసరాన్ని గ్రహించి ఆయన సన్యాస పరంపరను వృద్ధి చేసి 4 దిక్కుల యందు కూడా 4 ఆమ్నాయ పీఠములను స్థాపించడం జరిగింది. అంటే ఈ శంకర సంప్రదాయం ఎట్లాంటిది అని అంటే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, ఈ ప్రపంచమంతా కూడా మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ సిద్ధాంతము అందరూ కూడా బ్రహ్మస్వరూపులే, అందరూ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. కేవలం రాజ్యములు పరిపాలించినంత మాత్రాన, మంత్రసిద్ధులు సంపాదించినంత మాత్రాన కాదు. జ్ఞానం ప్రధానం, జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం వస్తుంది అనే సిద్ధాంతం దీనికి మూలం అన్నమాట. కాగా ఆనాడు అవసరం ఏమొచ్చింది అని అంటే దేశంలో బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెంది ఉన్నది. వేద విరుద్ధమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల వేద ధర్మాన్ని రక్షించడం కోసం సాక్షాత్తు శివుడే శంకరుడిగా అవతరించాడు అని సంప్రదాయంలో ఉండేటువంటి విశ్వాసం. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్యుల రూపంలో సాక్షాత్తు శివుడే సంచరించాడు అని చెప్పి అలా ఉన్నటువంటి శంకరాచార్యుల వారిని స్మరిస్తూ గురు పరంపరను స్మరిస్తూ ఉండేటువంటి ఈ వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడు ఉండే ఒక ప్రత్యేకత ఒకటి ఉన్నది. అదేమిటంటే సన్యాస సంప్రదాయంలో బ్రహ్మభావనకు ప్రాధాన్యం. దీంట్లో ఏమిటంటే ఋషులు మనకు విద్యారణ్య స్వామి వారు ఒక మాట చెప్పారు. 2 పద్ధతులు ఉన్నాయి. సన్యాసులందరూ సిద్ధులు కారు, సిద్ధులందరూ సన్యాసులు కారు. కానీ వ్యాసుల వంటి వారు మహనీయులు, ఈ 2 శక్తులు, 2 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి అందువల్ల ఆ రకమైన 2 శక్తులు కావాలి. ఉపనిషత్తులలో కూడా దివ్య బ్రహ్మజ్ఞానానందం కలగటం కోసం తపస్సు చేయాలి అని చెప్పి భృగుర్వైవారుని, వరుణుడు యొక్క కుమారుడైన భృగువు చెప్పాడు. తపసా విజిజ్ఞాసస్వ. వరుణుడు తన కుమారుడైన భృగువు, తండ్రి నాకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలన్నది, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నది, ఇవన్నీ తెలియాలి అంటే తపస్సు చెయ్యి అన్నాడు. అప్పుడు భృగువు తపస్సు చేసి ఇవన్నీ తెలుసుకున్నాడు అని మనకు
మనకు ఉపనిషత్తులలో తైత్తిరీయంలో కనిపిస్తూ ఉన్నదన్నమాట. అందువల్ల తపసా విజిజ్ఞాసస్వ, తపస్సు చేయాలి, అట్లనే బ్రహ్మ విచారణ కూడా చేయాలి. వీటన్నిటితో పాటుగా దేశం యొక్క పరిస్థితులను గమనించి దేశంలో ధర్మస్థాపన చేయటానికి నేను ఏ విధమైనటువంటి సొంత సుఖాలు, భోగాలు, ఐశ్వర్యాలు లేనటువంటి సన్యాసులు చెప్తే భక్తులు, ప్రజలు వింటారు కనుక ప్రజలలో ధర్మ చైతన్యం కలగటం కోసం శంకరాచార్యుల వారు అందరూ కూడా దేశ సంచారం చేయాలి, ధర్మ ప్రబోధం చేయాలి అని నిర్దేశించారు. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ చాతుర్మాస్యం ఈ పూర్ణిమ నాడు మొదలవుతుంది. 4 నెలల పాటు ఎక్కడికి కూడా కదలకుండా అందరూ కూడా ధర్మ ప్రబోధం చేస్తూ తపస్సు చేస్తూ ఉండమని నిర్దేశం ఉపనిషత్తులలో పరివ్రాజకోపనిషత్తు, సన్యాసోపనిషత్తు వీటన్నిటిలో ఆయనకు సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు గృహస్థులు కూడా ఈ చాతుర్మాస్య దీక్ష చేయవచ్చును. అందువల్ల అందరూ ఈ చాతుర్మాస్య దీక్ష చేసి ఈ సమయంలో ధర్మ ప్రబోధం, ధర్మతత్వ పరిజ్ఞానం పొంది తపస్సు చేస్తూ తమ యొక్క దేశానికి, జాతికి, తమకు దివ్యమైనటువంటి స్థితిని పొందాలి అని భావిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభమస్తు. నారాయణ నారాయణ.